70 80 90 190 ₹300 20 30 40 50 60 70 80 90 400 410 ₹20 420 మదనపల్లి మాట విషయాలకు వస్తే మదనపల్లి దిగుమతి తగ్గింది. ధరల విషయాలు నడితే పర్వాలేదు, ఆహోన స్థాయిలో కాకపోయినా ఎందుకంటే వాళ్ళ ధరలు కాస్త మెరుగ్గానే వెళ్ళాయి. ధరల విషయాలకు వస్తే ఈ ఫిల్టర్ కనుకోండి మినహాయిస్తే క్వాలిటీ ఉన్న మీడియం కాదు మనం చెప్పుకోవచ్చు. ₹150 జారుబుధ ₹150 దగ్గర నుంచి 220 250 ఇవి అత్యధికంగా అన్నదాతలకు పట్టి ఆవృత్తులు. టాప్ క్వాలిటీ ఉంటే మాత్రమే ₹300 దగ్గర నుంచి ₹320 ₹340. టుడే మదనపల్లి మార్కెట్ టమోటా బిగ్ రేట్స్ ₹150 స్టార్టింగ్ రేట్, ₹250 ఎండింగ్ రేట్. క్వాలిటీ టమోటాస్ ₹300 to ₹340 ఓన్లీ సమ్ ఐటమ్స్. ఇక కన్నడ మాట విషయానికి వస్తే ₹70 చారుబ ముద్ర, ₹150 ముగింపు ముద్ర. టాప్ అంట కేవలం ఒక్కలాట ₹200 సమాచారం. దట్ ఈస్ నాట్ కౌంటబుల్. టుడే కన్నడ మార్కెట్ ₹70 స్టార్టింగ్ రేట్, ₹150 ఎండింగ్ రేట్. టాప్ అండ్ టాప్ ₹200 ఓన్లీ 1 lot. దట్ ఈస్ నాట్ కౌంటబుల్. ఇక అనంతపురం మాట విషయానికి వస్తే అనంతపురం దిగుమతి తగ్గింది కానీ ధరలు ఏమాత్రం మార్పు లేదు. ₹70 దగ్గర నుంచి ₹150. టుడే అనంతపురం మార్కెట్ టమాటా స్మాల్ బాక్సెస్ ₹70 స్టార్టింగ్ రేట్, ₹150 ఎండింగ్ రేట్. ఇక కోలార్ మాట విషయానికి వస్తే కోలార్లో చాలా మండీలు ఉన్నాయి. ఇది కేవలం ఎస్ఎల్వి తిరుమల మండీలు ఉండే ధరలు మాత్రమే. వారు పెట్టిన పట్టి ప్రకారం వారి మండీ వాళ్ళ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. నాటికాయల విషయానికి వస్తే ₹50 చారుబ ముద్ర, ₹250 ముగింపు ధర. టుడే నాటి టమాటాస్ కోలార్ ఎస్ఎల్వి తిరిగి మండి టమాటా స్మాల్ బాక్సెస్ ₹50 స్టార్టింగ్ రేట్, ₹250 ఎండింగ్ రేట్. సీడికాయల విషయానికి వస్తే ₹50 ఆరంభ ధర, ₹350 ముగింపు ధర. టుడే సీ టమాటాస్ ఇన్ కోలార్ ఎస్ఎల్వి తిరిగి మండి టమాటా స్మాల్ బాక్సెస్ ₹50 స్టార్టింగ్ రేట్, ₹350 ఎండింగ్ రేట్. ఆంధ్ర భాషకు సంబంధించిన టమాటాలు అయితే ₹50 ఆరంభ ధర, ₹200 ముగింపు ధర. ఇది ఈరోజు పొంగనూరు మరియు రాయకోటకు సంబంధించిన లైవ్ వీడియోలు మరియు మదనపల్లి, కలకడ, కోలార్ యొక్క ధరల యొక్క సమాచారం. ఇక చాలామంది అడుగుతున్నారు ధరలు ఇంతేనా, పెరుగుతాయా లేదా అని. ఒక విషయం అన్నదాతలందరూ మనవి చేస్తున్నాను అన్న. ఒక్కసారిగా వర్షాలు కురవడంతో తమిళనాడులో పూర్తిగా అమ్మకాలు తగ్గిపోయి దానివల్ల ఇక్కడ కొనుగోలు తగ్గింది. ఈ వర్షం వల్ల క్వాలిటీ టమాటా ఎక్కువగా రావడంతో ధర కూడా తగ్గింది. 2-3 రోజుల్లో పరిస్థితుల మార్పు రావచ్చని నేను అనుకుంటున్నాను. మరి దారుణంగా లేకపోయినా కూడా ఒక రకంగా ధరలు వెళ్ళే అవకాశం ఉంది. మరి చూడాలి. ఎందుకంటే ఇవాళ పర్వాలేదు, ఎందుకంటే ఆహ్వాసాలు లేకపోయినా ఎందుకంటే కాస్త మెరుగ్గా ధరలు వెళ్ళాయి. కానీ 17 తేదీ నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఏది ఏమైనా ధరలలో అయితే మార్పు రావచ్చు. చూడాలి. నాకైతే 2-3 రోజుల్లో మళ్ళీ సాధారణ స్థితి రాజు. ఒకవేళ ధరలు ఎలా ఉంటాయో నేను చెప్పలేను కానీ మరి దారుణంగా మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే వర్షం వల్ల క్వాలిటీ ఏమాత్రం రాలేదు. అంతే తడిసి వచ్చే కాయలు అక్కడ కూడా అమ్మకాలు లేకపోవడంతో ఇక్కడ ధరలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ కూడా అలా ఉంది. 2-3 రోజుల పరిస్థితులు మార్పు రావాలని భగవంతుని కోరుకుందాం. బట్ ఎల్లకాలం ఇలాగ ఉండకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నా ఈ కృషి శక్తి, ఈ శక్తి సర్వము సహధర్మచారినిగా సహభాగినిగా సదా నా మదిలో మిదిలి నా అర్ధాంగిని దివ్యస్మృతికి అంకితం.